CPC, CAIMC, CPMB, FIMC, HCC certified trainer. Certified trainer. I have the certifications. Okay. Am I audible? Screen కనిపిస్తుందా మీకు? Yes. Screen కనిపిస్తుందా? Is it visible? Yeah. Thank you for joining to the medical coding demo session from CNC. Today I'm going to discuss you about the what is meant by medical coding, what are the books which are used in medical coding, and how the medical coding is useful for your career growth. Okay, what is meant by medical coding? I'm going to start with what is meant by medical coding. మెడికల్ కోడింగ్ అంటే ఏంటి? మెడికల్ కోడింగ్ ఇస్ ఏ ట్రాన్స్లేషన్ ఆర్ కన్వర్షన్ ఆఫ్ డిసీజెస్ ఆర్ కండిషన్స్, ప్రొసీజర్స్ ఆర్ సర్జరీస్, మెటీరియల్స్ ఆర్ సప్లైస్ ఇంటూ యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ కోడ్స్. మెడికల్ కోడింగ్ అంటే ఏంటి అంటే ట్రాన్స్లేషన్ ఆర్ కన్వర్షన్ ఆఫ్ డిసీజెస్ ఆర్ కండిషన్స్, ప్రొసీజర్స్ ఆర్ సర్జరీస్, మెటీరియల్స్ ఆర్ సప్లైస్ ఇంటూ యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ కోడ్స్ గా కన్వర్ట్ చేసే ప్రాసెస్ నే మెడికల్ కోడింగ్ అంట. ఎగ్జాంపుల్ ఫర్ డిసీజెస్ ఆర్ అపెండిసైటిస్. డూ యు నో అపెండిక్స్? అపెండిక్స్ అనేది ఇట్ ఈస్ అన్ వెస్టిజియల్ ఆర్గన్, డైజెస్టివ్ సిస్టమ్ పార్ట్ సీకమ్ కి అటాచ్ అయి ఉంటుంది. ఈ లార్జ్ ఇంటెస్టైన్ లో సీకమ్ కి అటాచ్ అయి ఉంటుంది. దస్ అ పార్ట్ ఈస్ కాల్డ్ అపెండిక్స్. ఈ అపెండిక్స్ కనుక ఇన్ఫెక్షన్ కానీ అయితే ఇట్ ఇస్ కాల్డ్ అపెండిసైటిస్. కామన్లీ అంటాం 24 hours స్టమక్ పెయిన్ అంటాం, సివియర్ స్టమక్ పెయిన్ అవుతుంది అంటాం. వాట్ ఇస్ ఇట్ కాల్డ్? అపెండిసైటిస్. అపెండిసైటిస్ అంటే ఏంటి? ఇన్ఫెక్షన్ ఆఫ్ అపెండిక్స్. ఇన్ఫెక్షన్ ఆర్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ appendix is called as appendicitis. Is called as appendicitis. Infection of appendix. Next, fever. Fever, okay, increased temperature. Rhinitis. Rhino ante nose. Itis ante infection. Infection of nose. Nose infection అయితే that's called rhinitis. Nephro. Do you know what is meant by nephro? Nephro అంటే తెలుసా? Nephro అంటే kidney. Very good. Nephro is nothing but kidney. Infection of kidney is called as nephritis. Infection of kidney is called nephritis. HIV, human immunodeficiency virus. Sepsis. Sepsis and a blood infection. Sepsis is nothing but blood infection. HIV and a human immunodeficiency virus. Sepsis and a blood infection. Infection of blood. Infection of blood. ఇవన్నీ ఏంటి? Then the common disease like hypertension. Hypertension అంటే what is mean by hypertension? Constant increase in బ్లడ్ ప్రెషర్. వాట్ ఇస్ ద నార్మల్ బీపీ? నార్మల్ బీపీ ఎంత తెలుసా ఎవరికైనా? వాట్ ఇస్ ద నార్మల్ బీపీ? 120/80. The normal blood pressure is 120/80. If the patient or if the patient is having 150/90, కాన్స్టెంట్ గా 150/90 ఉంటే దట్స్ ద కండిషన్ ఇస్ కాల్డ్ హైపర్ టెన్షన్. హై బీపీ అంట. ఏమంటాము? హై బీపీ. సిస్టోలిక్ అండ్ డయాస్టోలిక్ ప్రెషర్ ఇట్స్ కాల్డ్ as హై బ్లడ్ ప్రెషర్. నెక్స్ట్ డయాబెటీస్. డూ యు నో డయాబెటీస్? డయాబెటీస్ అంటే ఏంటి? కామన్ గా ఏమంటాం డయాబెటీస్ పేషెంట్స్ ని? డయాబెటీస్ కండిషన్ ఏమంటాం కామన్ గా? వి కాల్ ఇట్ as షుగర్. డయాబెటీస్ అంటే ఏంటి? ఏ కాన్స్టెంట్ ఇంక్రీజ్ ఇన్ బ్లడ్ షుగర్ లెవెల్స్. బ్లడ్ లో షుగర్ లెవెల్స్ అనేది కాన్స్టెంట్ గా ఇంక్రీజ్ అయి ఉంటే దట్స్ కాల్డ్ యాజ్ డయాబెటీస్. దట్స్ ద కండిషన్ ఈస్ కాల్డ్ యాజ్ డయాబెటీస్. వాట్ ఈస్ మీన్ బై మెడికల్ కోడింగ్? మెడికల్ కోడింగ్ అంటే ఏంటి అంటే మెడికల్ కోడింగ్ ఇస్ ద ట్రాన్స్లేషన్ ఆర్ కన్వర్షన్ ఆఫ్ డిసీజెస్ ఆర్ కండిషన్. డిసీజెస్ ని అండ్ కండిషన్స్ ని, ప్రొసీజర్స్ ఆర్ సర్జరీస్. ప్రొసీజర్స్ ని అండ్ సర్జరీస్ ని అండ్ మెటీరియల్స్ ని అండ్ సప్లైస్ ని యూనివర్సల్ యాక్సెప్టెడ్ కోడ్స్ గా కన్వర్ట్ చేసే ప్రాసెస్ నే మెడికల్ కోడింగ్ అంట. ఇట్స్ కాల్డ్ మెడికల్ కోడింగ్. ఎగ్జాంపుల్ ఫర్ ద ప్రొసీజర్స్ ఆర్ ఓకే, మనకి డిసీజెస్ కి కండిషన్స్ కి ఎగ్జాంపుల్స్ అయిపోయినాయి. వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ద డిసీజెస్ ఆర్ కండిషన్స్? అపెండిసైటిస్ కానీ, ఫీవర్ కానీ, రైనైటిస్ కానీ, నెఫ్రైటిస్ కానీ, హెచ్ఐవి, సెప్సిస్, హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఇవన్నీ ఏంటి? డిసీజెస్ కానీ, కండిషన్స్ కానీ, కోల్డ్ కానీ, టైఫాయిడ్ కానీ, ఏదైనా డిసీజ్. ఎనీ డిసీజ్ ఇస్ కాల్డ్ as డిసీజెస్ ఆర్ కండిషన్. నెక్స్ట్ ఏంటి? ప్రొసీజర్స్ ఆర్ సర్జరీస్. ద ప్రొసీజర్స్ ఆర్ సర్జరీస్ లైక్ అపెండెక్టమీ. ఇక్కడ ఇన్ఫెక్షన్ ఆఫ్ అపెండిసైటిస్ అయితే డిసీజ్ అన్న. అపెండిసైటిస్ అంటే ఏంటి? ఇన్ఫెక్షన్ ఆఫ్ అపెండిక్స్. ఈ అపెండిక్స్ ఇన్ఫెక్షన్ అయితే దట్ ఇస్ కాల్డ్ as అపెండిసైటిస్.
అపెండిక్స్ ఇన్ఫెక్షన్ అయితే ద డాక్టర్స్ రిమూవ్ ద అపెండిక్స్, ఇలా సర్జికల్ బేర్స్ యూజ్ చేసి కట్ చేసి రిమూవ్ చేస్తారు. దట్స్ ద ప్రొసీజర్ ఈస్ కాల్డ్ అపెండెక్టమీ. వాట్ ఇస్ మీన్ బై అపెండెక్టమీ? సర్జికల్ రిమూవల్ ఆఫ్ అపెండిక్స్. ద సర్జికల్ రిమూవల్ ఆఫ్ అపెండిక్స్ ఇస్ కాల్డ్ యాజ్ అపెండెక్టమీ. అపెండెక్టమీ అంటే ఏంటి? ద సర్జికల్ రిమూవల్ ఆఫ్ అపెండిక్స్. అపెండిక్స్ ని సర్జికల్ గా రిమూవ్ చేస్తే దట్స్ ద ప్రొసీజర్ ఇస్ కాల్డ్ అపెండెక్టమీ. రైనోటమీ. రైనో అంటే ఇందాక చెప్పాను. వాట్ ఇస్ రైనో? నోస్. ఆటమీ అంటే మేకింగ్ కట్. ఇన్సిషన్ ఆన్ నోస్, కటింగ్ ఆన్ నోస్. ఇన్సిషన్ అంటే కట్ చేయటం. మేకింగ్ ఇన్సిషన్ ఆన్ నోస్ ఇస్ కాల్డ్ యాజ్ రైనోటమీ. నెక్స్ట్ ఎక్స్రేస్, ఎంఆర్ఐస్. ఎంఆర్ఐ అంటే తెలుసా ఎనీవన్? వాట్ ఇస్ మీన్ ఎంఆర్ఐ? ఎంఆర్ఐ అంటే ఏంటి? మ్యాగ్నెటిక్ resonance imaging. The magnetic resonance imaging is called as MRI. Next, CT scan అంటారు. Do you know CT scan? CT scan అంటే ఏంటి? కంప్యూటర్ టోమోగ్రఫిక్ స్కాన్. కంప్యూటర్ టోమోగ్రాఫిక్ scan is called as CT scan. Computer tomographic scan is called as CT scan. Next, anesthesia. Anesthesia అంటే temporary unconsciousness. A temporary unconsciousness is called as anesthesia. Temporary unconsciousness is called as anesthesia. Anesthesia is nothing but temporary unconsciousness. A temporary unconsciousness is called as anesthesia. Nephrectomy. Nephro అంటే ఏం చెప్పారు ఇందాక? What is mean by nephro? Nephro అంటే ఏంటి? Nephro is nothing but కిడ్నీ. నెఫ్రెక్టమీ అంటే సర్జికల్ రిమూవల్ ఆఫ్ కిడ్నీ. కిడ్నీకి ట్యూమర్ కానీ కిడ్నీ క్యాన్సర్ కానీ ఇన్వాల్వ్ అయినప్పుడు ద సర్జికల్ రిమూవల్ ఆఫ్ కిడ్నీస్ ఆర్ కాల్డ్ యాజ్ నెఫ్రెక్టమీ. ద సర్జికల్ రిమూవల్ ఆఫ్ కిడ్నీస్ ఆర్ కాల్డ్ యాజ్ నెఫ్రెక్టమీ. అపెండిక్స్ ని ఇలా సర్జికల్ గా బ్లేడ్ పెట్టి ఎలా కట్ చేస్తున్నారు, కిడ్నీ కూడా అలానే కట్ చేస్తే దట్ ఇస్ కాల్డ్ యాజ్ నెఫ్రెక్టమీ. ఇవన్నీ ఏంటి? సర్జరీస్. సర్జరీస్ ఆర్ ప్రొసీజర్స్. దిస్ ఆర్ ఆల్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ద సర్జరీస్ ఆర్ ప్రొసీజర్స్. నెక్స్ట్, మెడికల్ కోడింగ్ ఏంటి? వాట్ ఇస్ మీన్ బై మెడికల్ కోడింగ్? మెడికల్ కోడింగ్ ఇస్ ద ట్రాన్స్లేషన్ ఆర్ కన్వర్షన్ ఆఫ్ డిసీజెస్ ఆర్ కండిషన్స్, ప్రొసీజర్స్ ఆఫ్ సర్జరీస్. ఇంకేమున్నాయి? మెటీరియల్స్ ఆర్ సప్లైస్. ద మెటీరియల్స్ ఆర్ సప్లైస్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ ద సర్జరీస్. సర్జరీస్ కి యూజ్ చేసే మెటీరియల్స్ ఆర్ సప్లైస్. లైక్ వైజ్ అంబులెన్స్ సర్వీసెస్, వీల్ చైర్ ఎక్విప్మెంట్స్ యూజ్ చేస్తారు కదా. అంబులెన్సెస్ యూజ్ చేస్తారు, వీల్ చైర్స్ యూజ్ చేస్తారు. రాడ్స్ యూజ్ చేసినప్పుడు, ఫ్రాక్చర్స్ అయినప్పుడు వీల్ చైర్స్ యూజ్ చేస్తారు. బ్యాండేజెస్, ఇంజెక్షన్స్, మెడికల్ ఎక్విప్మెంట్ కానీ, ఆక్సిజన్ మాస్క్ కానీ, ఇలా సిరింజెస్ కానీ, ఇవన్నిటిని ఇంజెక్షన్స్ కానీ, నీడిల్స్ కానీ, ఇవన్నిటిని ఏమంటారు? మెటీరియల్స్ ఆర్ సప్లైస్ అంటారు. మెటీరియల్స్ ఆర్ సప్లైస్. వాట్ ఈస్ మీన్ బై మెడికల్ కోడింగ్? మెడికల్ కోడింగ్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ద ట్రాన్స్లేషన్ ఆర్ కన్వర్షన్ ఆఫ్ డిసీజెస్ ఆర్ కండిషన్స్, ప్రొసీజర్స్ ఆర్ సర్జరీస్, మెటీరియల్స్ ఆర్ సప్లైస్ ఇంటూ యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ కోడ్స్. యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ కోడ్స్. ద ప్రాసెస్ ని మెడికల్ కోడింగ్ అంటారు. What is meant by medical coding? Medical coding is nothing but translation or conversion of diseases or conditions, procedures or surgeries, materials or supplies into universally accepted codes. What are the universally accepted? మనకి ఇప్పుడు diseases or conditions అంటే examples తెలుసు. Like appendicitis, fever, rhinitis, nephritis, HIV, sepsis. Procedures or surgeries కి examples తెలుసు. Like nephrectomy, rhinotomy, appendectomy, x-rays, MRIs. These are all the surgeries కి procedures కి example. మెటీరియల్స్ ఆఫ్ సప్లైస్ కి కూడా తెలిసి బ్యాండేజెస్ కానీ, ఇంజెక్షన్స్ కానీ, వీల్ చైర్స్ కానీ, అంబులెన్స్ సర్వీస్ కానీ, వీల్ చైర్, డ్యూరబుల్ మెడికల్ ఎక్విప్మెంట్స్ కానీ, ఇవన్నీ ఏంటి? మెటీరియల్స్ ఆర్ సప్లైస్ కి ఎగ్జాంపుల్. they're converted into universally accepted codes. They're converted into universally accepted codes. Codes లో కన్వర్ట్ చేసే ప్రాసెస్ నే మెడికల్ కోడింగ్ అంటారు. Do you know this is my pin code? 5,13,000 is my pin code. It is a pin code for the Uppal region of the Hyderabad. Hyderabad district లో ఒక పిన్ కోడ్, ఒక ఏరియా పిన్ కోడ్. ఎనీవన్ మీ పిన్ కోడ్ చెప్తారా? ఎనీ అదర్ పిన్ కోడ్? ఎనీ అదర్ పిన్ కోడ్? ఎనీ అదర్ పిన్ కోడ్? 080. It is a pin code one. It is a pin code for, ఓకే, ఓకే, గాంధీనగర్, కబాడిగూడ. ఓకే, దిస్ ఆర్ ఆల్ ద ఏంటిది? దిస్ ఆర్ ఆల్ ద పర్టికులర్ డిజీజ్ విచ్ ఆర్ ఇండికేటింగ్ పర్టికులర్ ఏరియా. దేని ఇండికేట్ చేస్తున్నాయి? ఇవి పర్టికులర్ ఏరియాని ఇండికేట్ చేస్తున్నాయి. ఇప్పుడు నేను పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి 5,80,000 పంపిస్తే, పోస్ట్ పంపిస్తే, ఇట్ గోస్ టు ద గాంధీనగర్.
అదే నేను వెళ్ళి 5,13,000 కి పంపిస్తే ఇట్ గోస్ టు ద ఉప్పల్. ఓకే, ఉప్పల్ రీజన్ లో ఒక పర్టికులర్ ఏరియాకి వెళ్తుంది. లైక్ వైజ్ దిస్ ఆర్ ఆల్ ద న్యూమరికల్ కోడ్స్. ఎలా తెలుస్తుంది? ఓన్లీ నెంబర్స్ మాత్రమే ఉన్నాయి. దర్ ఇస్ అ పిన్ కోడ్ అంటాము విచ్ కంటైన్స్ నెంబర్స్, దోస్ ఆర్ కాల్డ్ న్యూమరికల్ కోడ్. ఏమంటాము? న్యూమరికల్ కోడ్. న్యూమరికల్ కోడ్ ఎన్ని డిజిట్ న్యూమరికల్ కోడ్ ఇది? 6 డిజిట్ న్యూమరికల్ కోడ్. పిన్ కోడ్ అనేది 6 డిజిట్ న్యూమరికల్ కోడ్. పిన్ కోడ్ అనేది 6 డిజిట్ న్యూమరికల్. అలానే +91 అంటాం. +91 మనం ఎవరికి కాల్ చేయాలి అన్నా మనకి +91 అని కనిపిస్తుంది. వాట్ ఈస్ దిస్ +91? +91 ఇస్ అన్ ఇండియన్ పిన్ కోడ్. ఏ పిన్ కోడ్ ఇది? ఇండియన్ పిన్ కోడ్. ద +91 ఇస్ అన్ ఇండియన్ పిన్ కోడ్. మనం ఫోన్ డైల్ లో డైల్ ప్యాడ్ ఓపెన్ చేస్తే అందరికి +91 అని కనిపిస్తుంది. వై? బికాస్ ఇట్ ఇస్ అ పిన్ కోడ్ ఫర్ ద ఇండియా. ఇట్ ఇస్ అ పిన్ కోడ్ ఫర్ ద ఇండియా. ఇవన్నీ ఏంటి? దిస్ ఆర్ ద 2 డిజిట్ న్యూమరికల్ కోడ్స్. న్యూమరిక్ నెంబర్స్ మాత్రమే ఉంటే దోస్ ఆర్ కాల్డ్ న్యూమరికల్ కోడ్స్. If any code has only numbers మాత్రమే ఉంటే those are called numerical codes అంటాం. Example for the 2 digit numerical code is 22. 3 digit is 456. 5 digit is 12345. ఇలా ఓన్లీ నెంబర్స్ మాత్రమే ఉంటే those are called numerical codes. నెక్స్ట్, ఆల్ఫాబెటికల్ కోడ్స్. ఇంగ్లీష్ లో ఆల్ఫాబెటికల్స్ కదా. A to Z are called alphabets. In this alphabets, the code which consists of only alphabets మాత్రమే ఉంటే these are called alphabetical codes. Example, AA, 2 digit alphabetical code. CKD any digit? 3 digit alphabet code. Okay, GHIK, it is a 4 digit alphabetical code. Okay, KGFH, it is a 5 digit. Sorry, J. It is a 5 digit alphabetical code. Only alphabet. English alphabets మాత్రమే ఉంటే those are called alphabetical code. Only numbers మాత్రమే ఉంటే those are called numerical code. Only alphabets మాత్రమే ఉంటే those are called alphabetical codes. Next one, alphanumeric codes. What are the alphanumeric codes? Alphanumeric codes, so the combination of ఆల్ఫాబెట్స్ ప్లస్ నెంబర్స్. ఏమేమి ఉంటాయి? ఆల్ఫాబెట్స్ ఉంటాయి, దాంతో పాటు నెంబర్స్ కూడా ఉంటాయి. ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ప్లస్ నెంబర్. ద ఫస్ట్ డిజిట్ షుడ్ బి ఆల్ఫాబెట్స్. ఎగ్జాంపుల్, A0123 ఎన్ని డిజిట్ ఇది? 5 డిజిట్ ఆల్ఫాబెట్, ఆల్ఫా న్యూమరికల్. బి ట్వంటీ ఎన్ని డిజిట్? 3 డిజిట్ ఆల్ఫాబెటికల్ కోడ్, 3 డిజిట్ ఆల్ఫా న్యూమరికల్ కోడ్. బి అనేది ఆల్ఫాబెట్ అండ్ 22 ఆర్ ద నెంబర్స్. ఏ అనేది ఆల్ఫాబెట్, 0, 1, 2, 3 ఆర్ ద నెంబర్. దోస్ ఆర్ కాల్డ్ ఆల్ఫా న్యూమరికల్ కోడ్స్. ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫాబెట్ నెంబర్స్ ఉంటే ఆల్ఫా న్యూమరిక్ కోడ్స్ అంటాం. ఓన్లీ నెంబర్స్ మాత్రమే ఉంటే దోస్ ఆర్ కాల్డ్ న్యూమరికల్ కోడ్స్. ద ఆల్ఫాబెట్స్ ఓన్లీ ఆల్ఫాబెటికల్ మాత్రమే ఉంటే దోస్ ఆర్ కాల్డ్ ఆల్ఫాబెటికల్ కోడ్స్. ఓన్లీ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ మాత్రమే ఉంటే దోస్ ఆర్ కాల్డ్ ఆల్ఫాబెటికల్ కోడ్స్. ఓన్లీ నెంబర్స్ మాత్రమే ఉంటే దోస్ ఆర్ కాల్డ్ న్యూమరికల్ కోడ్స్. ఆల్ఫా న్యూమరికల్ అంటే ఏంటి? ద కాంబినేషన్ ఆఫ్ బోత్ ఆల్ఫాబెట్స్ ప్లస్ నెంబర్స్. ఈ న్యూమరికల్ కోడ్స్, ఆల్ఫాబెటికల్ కోడ్స్ ఎక్కడ యూజ్ చేస్తాం? We use in the medical coding. What is meant by medical coding? Medical coding is a translation or conversion of diseases or conditions, procedures or surgeries, materials or supplies into universally accepted codes. In the interview, if you go for the interview, medical coding lo age of interview కు వెళ్ళినా సరే, the first question as a fresher you will face like, what is meant by medical coding? మెడికల్ కోడింగ్ అంటే ఏంటి అని అడుగుతాడు. You have to tell like this. Medical coding is nothing but it's a translation or conversion of diseases or conditions ni, procedures or surgeries ni, materials or supplies ni universal accepted codes గా కన్వర్ట్ చేస్తాం. What are these codes? The codes are 3 types: న్యూమరికల్ కానీ, ఆల్ఫా న్యూమరికల్ కానీ, ఆల్ఫాబెటికల్ కానీ. న్యూమరికల్ అంటే ఓన్లీ నెంబర్స్ మాత్రమే ఉంటాయి. ఆల్ఫా న్యూమరికల్ అంటే ఆల్ఫాబెట్స్ ప్లస్ నెంబర్స్ ఉంటాయి. ఆల్ఫాబెటికల్ అంటే ఓన్లీ ఆల్ఫాబెట్స్ మాత్రమే ఉంటాయి. దోస్ ఆర్ కాల్డ్ ఆల్ఫాబెటికల్ కోడ్. ఎగ్జాంపుల్ చూడండి, అపెండిసైటిస్ కి K37 అనే కోడ్ యూజ్ చేస్తాం. విచ్ కోడ్? K37. విచ్ కోడ్ ఇట్ ఈస్? ఆల్ఫా న్యూమరికల్, ఓన్లీ ఆల్ఫాబెటికల్ కోడ్? K37. ద కోడ్ ఈస్ కాల్డ్ ఆల్ఫా న్యూమరికల్. ఇప్పుడు ఫీవర్ ఉంది, ఫీవర్ కి వి యూజ్ ద కోడ్ లైక్ R75. ఇట్ ఈస్ ఆల్సో ఇట్ ఈస్ ఆల్సో హౌ మెనీ డిజిట్స్ 3 digits. హెచ్ఐవి ఉంది, హెచ్ఐవికి వి యూజ్ ద బి ట్వంటీ ఈస్ ఆల్సో 3 digit ఆల్ఫా న్యూమరికల్ కోడ్. సెప్సిస్ ఉంది, సెప్సిస్ అంటే బ్లడ్ ఇన్ఫెక్షన్. ఫర్ ద సెప్సిస్ వి యూజ్ ద
A41.9. ఎన్ని డిజిట్స్ ఇది? 4 digits. ఎన్ని డిజిట్? 4 digit. ఆఫ్టర్ 3 digit పాయింట్ పెట్టుకోవాలి ఐసిడి అయితే. హైపర్ టెన్షన్ అండి. ఫర్ ద హైపర్ టెన్షన్ వి యూజ్ ద I10. I10 ఈజ్ ఆల్సో 2 digit. 3 digit ఆల్ఫా. డయాబెటీస్ ఉంది. ఫర్ ద డయాబెటీస్ వి యూజ్ ద E11.9. ఎన్ని డిజిట్ ఇది చెప్పండి? 4 digit. ఎన్ని డిజిట్? 4 digit. దిస్ ఆర్ కాల్డ్ విచ్ కోడ్స్? న్యూమరికల్, ఆల్ఫా న్యూమరికల్, alphanumerical code. Same likewise, for the procedures, appendectomy. Appendectomy ki 44,950. 44,950 uses the. Which code it is? Which code? Alphanumerical or only numerical? Only numerical. Any digit? Any digit? 5 digit numerical code. 5 digit numerical. But X-ray only. For the X-ray, we use the 72,400. 72,400. 72,400 and it is also numerical. MRI only. The MRI is also we use the 77,300. Anesthesia only. 00430. Okay, nephrectomy. Nephrectomy we use the code like 52,450. This overall ఇవన్నీ ఏంటి? న్యూమరికల్ కోడ్. దిస్ ఆర్ ఆల్ 5 digit న్యూమరికల్ కోడ్. నెక్స్ట్ బ్యాండేజెస్ ఉన్నాయి. ఫర్ ద బ్యాండేజెస్ వి యూజ్ ద B0123. B0123. ఎన్ని డిజిట్ ఇది? ఎన్ని డిజిట్? 5 digit. విచ్ కోడ్? న్యూమరికల్, ఆల్ఫా న్యూమరికల్ లేదంటే ఆల్ఫాబెటికల్? ఏ కోడ్ ఇది? ఆల్ఫా న్యూ 5 digit. ఇంజెక్షన్ ఉంది. ఫర్ ద ఇంజెక్షన్ వి యూజ్ ద I5324. I5324. ఏ కోడ్ ఇది? విచ్ కోడ్ ఇట్ ఈస్? ఆల్ఫా న్యూమర్ 5 digit ఆల్ఫా న్యూమరికల్ కోడ్. అసైనింగ్ ఆఫ్ దిస్ కోర్స్, వాట్ ఆర్ ద కోర్స్? న్యూమరికల్ కానీ, ఆల్ఫా న్యూమరికల్ కానీ, ఆల్ఫాబెటికల్ కోడ్స్ కానీ అసైన్ చేయడానికి వేటికి ఆల్ ద డిసీజెస్ నేమ్స్ కి, డిసీజెస్ ఆర్ కండిషన్స్ కి, ప్రొసీజర్స్ ఆర్ సర్జరీస్ కి, మెటీరియల్స్ ఆర్ సప్లైస్ కి ఈ అసైనింగ్ దిస్ కోడ్స్ ఆర్ కాల్డ్ as మెడికల్ కోడింగ్. is called as medical coding. The medical coding is nothing but it is a translation or conversion of diseases or conditions, procedures or surgeries, మెటీరియల్స్ ఆర్ సప్లైస్ ఇంటూ యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ కోడ్స్. ఇలా కోడ్స్ గా ఈ నేమ్స్ ని, డిసీజెస్ నేమ్స్ ని, డయాబెటీస్ అంటే 11.9 అని, హైపర్ టెన్షన్ అంటే I10 అని, అపెండిసైటిస్ అంటే K37 అని, హెచ్ఐవి వాస్ B20 అని, సెప్సిస్ A41.9 అని, అపెండెక్టమీ 44,950, ఎక్స్రేస్ కి 72,400, లైక్ బ్యాండేజెస్ కి B0123, ఇంజెక్షన్ కి I5324. ఇలా ఇలా కోడ్స్ గా కన్వర్ట్ చేసే ప్రాసెస్ ని మెడికల్ కోడింగ్ అంటాం. ఇట్స్ కాల్డ్ as మెడికల్ కోడింగ్. ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందా? వాట్ ఇస్ అడిగితే చెప్తారా ఇంటర్వ్యూ మిమ్మల్ని అడిగితే వాట్ ఇస్ మీన్ బై మెడికల్ కోడింగ్ అంటే? ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? అర్థమైందా? ఎస్. ఎస్. ఎందుకు యూజ్ చేస్తాం? వై వీఆర్ యూజింగ్ దిస్ కోడ్? అసలు ఎందుకు కోడ్ చేయాలి? అపెండిసైటిస్ అంటే K37 అని, R75 అని, B20 అని, అసలు వై వి నీడ్ టు కోడ్ ఆల్ ద డిసీజెస్ కి, సర్జరీస్ కి, మెటీరియల్స్ కి ఎందుకు కోడ్ చేయాలి అని చెప్పాలి. బిఫోర్ ఐ గోయింగ్ టు టెల్ యూ అబౌట్ ద RCM సైకిల్, ఐ విల్ టెల్ యూ అబౌట్ వాట్ ఇస్ ద ఇండియన్ హెల్త్ కేర్ సిస్టమ్. మన ఇండియన్ హెల్త్ కేర్ సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే, ఇన్ ద ఇండియన్ హెల్త్ కేర్ సిస్టమ్ లో ఇప్పుడు పేషెంట్ కేమ్ టు ద హాస్పిటల్ విత్ అపెండిసైటిస్. అపెండిసైటిస్ అంటే ఏంటి? ఇన్ఫెక్షన్ ఆఫ్ అపెండిక్స్. ఇండియన్ హెల్త్ కేర్ సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే, ఇన్ఫెక్షన్ ఆఫ్ అపెండిక్స్, సివియర్ స్టమక్ పెయిన్ తోటి వచ్చారు. డాక్టర్ ఏం చెప్పాడు? అపెండిసైటిస్ అన్న. అపెండిసైటిస్ అంటే ఇన్ఫెక్షన్ ఆఫ్ అపెండిక్స్. అపెండిక్స్ ఇన్ఫెక్షన్ అయింది, కట్ చేసి రిమూవ్ చేయాలి అని డాక్టర్ చెప్పాడు. అపెండెక్టమీ సర్జరీ చేశాడు. సర్జరీ చేసి అండ్ హీ ఆల్సో రిమూవ్ ద అపెండిక్స్. అపెండిక్స్ తీసివేశాడు. హీ యూజెస్ ద బ్యాండేజెస్ యూజ్ చేశాడు. బ్యాండేజెస్ యూజ్ చేసి, ఓకే, యూజ్ ద బ్యాండేజెస్ యూజ్ చేసి టైట్ చేసి కట్టేశాడు. ఎంటైర్ ప్రొసీజర్ కి సర్టన్ ఫీజ్ పే చేస్తాం. ఇండియన్ హెల్త్ కేర్ సిస్టమ్ లో సర్టన్ ఫీజ్ పే చేస్తాం. ఎవరికి? పేషెంట్ డాక్టర్ కి ఫీజ్ పే చేస్తాడు. ఆఫ్టర్ 20 కానీ 30 డేస్ తర్వాత మళ్ళీ నాకు ఏమైనా స్టమక్ పెయిన్ వస్తుంది అంటే డాక్టర్ ఏం చెప్తాడు? ప్లీజ్ పే ద కన్సల్టేషన్ ఫీజ్ అగైన్. కన్సల్టేషన్ ఫీజ్ మళ్ళీ పే చేయి, దెన్ ఐ విల్ సీ యూ. మళ్ళీ కన్సల్టేషన్ ఫీజ్ పే చేస్తేనే వాడు మనల్ని మళ్ళీ చూస్తారు. ఇది ఎక్కడ? ఇండియన్ హెల్త్ కేర్ సిస్టమ్. ఇండియన్ హెల్త్ కేర్ సిస్టమ్ లో మన హాస్పిటల్ కి వెళ్తే హాస్పిటల్ డైరెక్ట్ గా అన్ని కాస్ట్లకి, నువ్వు ట్రీట్మెంట్ కాస్ట్, బెడ్ కాస్ట్, బ్యాండేజెస్ కాస్ట్, డిసీజ్ కాస్ట్, కన్సల్టేషన్ కాస్ట్, అన్ని కాస్ట్ కి కలిపి ఒక సర్టెన్ ఫీజ్ చెప్తాడు. సర్టెన్ పేమెంట్ పే చేసేస్తాం. బట్ యునైటెడ్ స్టేట్స్ లో ఎలా ఉంటుంది అంటే, సైకిల్ ఇస్ ప్రెసెంట్. సైకిల్ ఇస్ కాల్డ్ రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్. ఈ రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్ 3 పర్సన్స్ ఇన్వాల్వ్ అవుతారు. యుఎస్ లో మేజర్ గా 3 పర్సన్స్ ఇన్వాల్వ్ అవుతారు. ఫస్ట్
పేషెంట్ తర్వాత యుఎస్ డాక్టర్, ఫిజిషియన్ కూడా అంటారు. యుఎస్ డాక్టర్ అని ఫిజిషియన్ కూడా అంటారు. తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ, ఇన్సూరెన్స్ కంపెనీ, పేషెంట్, డాక్టర్, ఇన్సూరెన్స్ కంపెనీ. ఈ త్రీ పర్సన్స్ ఇన్వాల్వ్ ఇన్ ద యుఎస్ హెల్త్ కేర్ సిస్టమ్. నేను ఇండియన్ హెల్త్ కేర్ సిస్టమ్ చెప్పట్లేదు. యునైటెడ్ స్టేట్స్, అమెరికాలో ఎలా ఉంటుంది హెల్త్ కేర్ సిస్టమ్ అని చెప్తున్నాను. ఇన్ ద యుఎస్ హెల్త్ కేర్ సిస్టమ్ లో పేషెంట్, డాక్టర్, ఇన్సూరెన్స్ కంపెనీ ఉంటాడు. పేషెంట్ సపోజ్ అపెండిసైటిస్ తోటి వచ్చాడు, డాక్టర్ ఏం చేస్తాడు? పేషెంట్ కి ట్రీట్మెంట్ చేస్తాడు. డాక్టర్ పర్ఫార్మ్స్ ట్రీట్మెంట్ చేస్తారు. డాక్టర్ పర్ఫార్మ్స్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ద ఫీజ్ అనేది పేషెంట్ పే చేయడు. ఇక్కడ యూఎస్ లో ఎవరు పే చేస్తారు అంటే ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తారు. ద ఫీజ్ వాస్ పేడ్ బై ద ఇన్సూరెన్స్ కంపెనీ. ఎవరికి? డాక్టర్ కి. వై దిస్ ఇన్సూరెన్స్ కంపెనీ పేయింగ్ ద ఫీజ్ టు ద డాక్టర్? డాక్టర్ కి ఎందుకు పే చేస్తుంది అంటే బికాస్ పేషెంట్ అనేవాడు ప్రీమియం పే చేస్తాడు. ఎవరికి? ఇన్సూరెన్స్ కంపెనీకి. ఇన్సూరెన్స్ కంపెనీకి పేషెంట్ ప్రీమియం పే చేస్తారు. ఎవ్రీ ఇయర్ కానీ ఎవ్రీ మంత్ కానీ సర్టెన్ అమౌంట్, సర్టెన్ ప్రీమియం పే చేస్తారు ఇన్సూరెన్స్ కంపెనీకి. ఎవరు? పేషెంట్. పేషెంట్ పేస్ టు ద సర్టెన్ ప్రీమియం టు ద ఇన్సూరెన్స్ కంపెనీ, ఓకే. ఇది ఎక్కడ? యుఎస్ హెల్త్ కేర్ సిస్టమ్ లో. యుఎస్ లో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ. ఇప్పుడు మనం కూడా అంతే కదా. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాము. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మనకి హాస్పిటల్లో ఏదైనా నీడ్ ఉండి హాస్పిటల్ కి వెళ్తే హాస్పిటల్లో ఏం చెప్తారు డాక్టర్? ఓకే, నేను ఏం చెప్తాను? డాక్టర్ సర్జరీ చేసిన తర్వాత నేను ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటాను అని చెప్తాను. ఎందుకని? ఇన్సూరెన్స్ క్లెయిమింగ్ అంటే ఏంటి? మనం ఆల్రెడీ ఇన్సూరెన్స్ కి సర్టెన్ అమౌంట్ కడతాం. ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మంత్ కో సర్టెన్ అమౌంట్ కడతాం. ఆ కట్టిన తర్వాత డైరెక్ట్ గా సర్టెన్ అమౌంట్ కట్టిన తర్వాత దాన్ని ప్రీమియం అంటారు. మనం కట్టే అమౌంట్ ని ఇన్సూరెన్స్ కి ప్రీమియం అంటారు. మనకి ఏదైనా హాస్పిటల్ నీడ్ ఉంటే మనం ఆ ఇన్సూరెన్స్ ని క్లెయిమ్ చేసుకుంటాం. ఇన్సూరెన్స్ కంపెనీ అనేది హాస్పిటల్ కి పే చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ క్లెయిమింగ్. అది ఇండియన్ హెల్త్ కేర్ సిస్టమ్. మన ఇండియాలో ఎలా అంటే మనం ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ కాదు. మనకి నచ్చితే తీసుకుంటాం, లేదంటే లేదు. బట్ యుఎస్ లో అలా కాదు. ఎవ్రీ సిటిజన్ ఆఫ్ యుఎస్, యునైటెడ్ స్టేట్స్ లో ఉన్న ప్రతి ఒక్క సిటిజన్ మస్ట్ అండ్ షుడ్ హ్యావ్ ద హెల్త్ ఇన్సూరెన్స్. వాళ్ళ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా ఉండాల్సిందే. ఎవ్రీ సిటిజన్, ప్రతి ఒక్క సిటిజన్ కి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ కాబట్టి ఎవ్రీ పర్సన్ ప్రతి పర్సన్ కి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి డాక్టర్ కి ఎవరు పే చేస్తున్నారు? హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది ఫీజ్. ఇలా ఇన్సూరెన్స్ కంపెనీ పే చేయాలి అంటే డాక్టర్ పేషెంట్ కి ఏమి ఇవ్వాలి? ఇన్సూరెన్స్ కంపెనీకి ఇవ్వాలి. డాక్టర్ ఇన్సూరెన్స్ కంపెనీకి పేషెంట్స్ మెడికల్ డేటా అంతేనా? ఏ పేషెంట్ వచ్చాడు, దేనితోటి వచ్చాడు, ఏ సర్జరీ చేశాను అనేది ఎంటైర్ మెడికల్ డేటా ఇస్తే ఎవరు? డాక్టర్. ఎవరికి? ఇన్సూరెన్స్ కంపెనీకి. పేషెంట్ యొక్క మెడికల్ డేటా ఇస్తే ఆ మెడికల్ డేటా ఏ పేషెంట్ ఏ ఇన్సూరెన్స్ తీసుకున్నాడో ఎంటైర్ మెడికల్ రికార్డ్ ఫార్మాట్ లో ఇవ్వాలి ఇన్సూరెన్స్ కంపెనీకి. డాక్టర్ ఇస్తే ఇన్సూరెన్స్ కంపెనీ అనేది ఈ మెడికల్ రికార్డ్ మొత్తం చూసి ఓకే, నువ్వు ఈ పేషెంట్ తో వచ్చాడు, ఈ పేషెంట్ ఈ డిసీజ్ ఉంది, ఈ సర్జరీ చేశావు, అందుకని నీకు ఇంత పేమెంట్ ఇస్తున్నాను అని ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది. ఎవరికి? డాక్టర్ కి. పేషెంట్ యొక్క మెడికల్ డేటా చూసి. ఓకే. ఇలా పేషెంట్ యొక్క మెడికల్ డేటా మొత్తం డేటా పేపర్స్ అంటే చాలా పేపర్స్ అయిపోతాయి. ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళు లాక్స్ లో ఉంటారు. యుఎస్ లో ప్రతి ఒక్క సిటీ అప్రాక్సిమేట్లీ 50 crore పాపులేషన్ ఉంది యుఎస్ లో. 50 crore పాపులేషన్ లో ఎవ్రీ పర్సన్ హెల్త్ ఇన్సూరెన్స్. మొత్తం డేటా అంతా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ మెయింటైన్ చేయలేదు కదా. అంత డేటాని చదవలేరు. అందుకని ఈ ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చెప్తుందంటే నాకు కోడింగ్ ఫార్మాట్ లో పంపి. డాక్టర్ కి ఏం చెప్తుందంటే సెండ్ మీ ఇన్ ద కోడింగ్ ఫార్మాట్. నాకు మొత్తం డేటా ఏం పంపకు, జస్ట్ సెండ్ మీ ఇన్ ద కోడింగ్ ఫార్మాట్ లో పంపు. నేను ఆ కోడింగ్ ఫార్మాట్ ని ఎవాల్యుయేట్ కోర్స్ గా చూసి ఈజీ ప్రాసెస్ అయిపోతుంది. నీకు పేమెంట్ నేను ఈజీ ప్రాసెస్ లో పే చేసేస్తాను, ఫీజు నీకు ఈజీ ప్రాసెస్ లో ఇచ్చేస్తాను, నాకు కోడింగ్ ఫార్మాట్ లో పంపి అని చెప్తుంది. ఇలా కోడింగ్ ఫార్మాట్ లో పంపించడానికి ఈ పేషెంట్ యొక్క మెడికల్ డేటాని కోడింగ్ ఫార్మాట్ లోకి పంపించడానికి మెడికల్ కోడర్స్ యూజ్ చేస్తారు. ఇందులో మేజర్ గా త్రీ పర్సన్స్ ఇన్వాల్వ్ అవుతారు. యుఎస్ లో డాక్టర్స్ దగ్గర ఎలా ఉంటుందంటే ఒక ఆడియో రికార్డర్ ఉంటుంది. ఏముంటుంది? ఆడియో రికార్డర్ ఉంటుంది. ఈ ఆడియో రికార్డర్ ఏంటి అంటే యుఎస్ డాక్టర్స్ దగ్గర ఆడియో రికార్డర్ ఉంటుంది. ఈ రికార్డ్ లో ఏ పేషెంట్ వచ్చాడు, ఏ డిసీజ్ ఉంది ఏ డిసీజ్ ఉంది అండ్ ఆ పేషెంట్ యొక్క ఏ సర్జరీ చేశాను, ఏ మెటీరియల్స్ యూజ్ చేశాను అని ఎంటైర్ ఈ పేషెంట్ యొక్క రికార్డ్ ని
ఆడియో ఫైల్లో కన్వర్ట్ చేసుకుంటాడు, రికార్డ్ చేసి పెట్టుకుంటాడు. ఎలా అంటే ఏ 30 ఇయర్ డాక్టర్ ఇలా చెప్తారు. A 30-year-old female patient came to my hospital with appendicitis. I performed the surgery called appendectomy. I used the materials like bandages. Bandages యూజ్ చేశాను అని చెప్తారు. ఈ ఆడియో ఫైల్ అనేది ఫస్ట్, ఈ ఆడియో రికార్డ్ చేసుకున్నాడు డాక్టర్. ఈ రికార్డ్ ఫైల్ అనేది ఫస్ట్ మెడికల్ ట్రాన్స్క్రిప్ట్ దగ్గరికి వస్తుంది. ఎవరి దగ్గరికి? మెడికల్ ట్రాన్స్క్రిప్టర్. మెడికల్ ట్రాన్స్క్రిప్టర్ ఏం చేస్తారు అంటే ట్రాన్స్లేట్స్ ఆడియో ఫైల్ ఇంటూ టెక్స్ట్ ఫైల్. హెడ్సెట్ పెట్టుకుంటాడు. ఇట్స్ ఆల్సో కాల్డ్ అ స్క్రైబ్. నౌ ఇట్ ఇస్ కాల్డ్ అ స్క్రైబ్. స్క్రైబ్ అంటున్నాను, మెడికల్ స్క్రైబ్. ఎంటైర్ డాక్టర్ ఏది చెప్తే అది టైప్ చేస్తాడు. వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేసి ఇలా డాక్టర్ ఇలా చెప్తున్నాడు అనుకోండి. ఏ 30-year-old male patient came came to my hospital with appendicitis and I performed the surgery appendectomy. What is the surgery? Appendectomy. And I use the materials materials బ్యాండేజెస్ యూజ్ చేశాను అని చెప్తున్నారు. ఎవరు? డాక్టర్ ఆడియో రికార్డ్ లో చెప్తే ఎంటైర్ ఆడియో ఫైల్ ని టెక్స్ట్ ఫైల్ గా కన్వర్ట్ చేసే ప్రాసెస్ అనే మెడికల్ ట్రాన్స్క్రిప్టర్ అంటారు. ఎవరంటారు? మెడికల్ ట్రాన్స్క్రిప్టర్. వాట్ ఇస్ ద జాబ్ రోల్ ఆఫ్ మెడికల్ ట్రాన్స్క్రిప్టర్? హీ ట్రాన్స్లేట్స్ ద ఎంటైర్ ఆడియో ఫైల్ ఇంటూ టెక్స్ట్ ఫైల్. మొత్తం నేను ఇప్పుడు ఎలా టైప్ చేశాను అలా టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇట్ గోస్ టు ద మెడికల్ కోడర్. అంటే మన దగ్గరికి ఏమొస్తుంది అంటే మనకి రికార్డ్స్ వస్తాయి. పేషెంట్ యొక్క రికార్డ్. ఇప్పుడు ఈ రికార్డ్ వచ్చింది మనకి. ఈ రికార్డ్ వస్తే మనం ఏం ఐడెంటిఫై చేయాలంటే పేషెంట్ ఏ డిసీజ్ తోటి వచ్చాడు, డిసీజ్ అండ్ సర్జరీ ఏం చేశాడు డాక్టర్, దెన్ 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 మెటీరియల్స్ ఏం యూజ్ చేశాడు. ఎంటైర్ మెడికల్ రికార్డ్ మనకి ఆన్లైన్ లో వస్తుంది. ఓకే, వి విల్ గెట్ దమ్ ద ల్యాప్టాప్ ఆర్ ద సిస్టమ్స్ లో మనకి ఎంటైర్ యొక్క మెడికల్ డేటా వస్తుంది. పేషెంట్ యొక్క మెడికల్ డేటా. ఆ మెడికల్ డేటాని చదివి డిసీజ్ ఏముంది, సర్జరీ ఏముంది, మెటీరియల్స్ ఏముంది ఐడెంటిఫై చేయాలి. చెప్పండి నాకు ఇక్కడ ఈ మెడికల్ రికార్డ్ లో డిసీజ్ ఏంటి? వాట్ ఇస్ ద డిసీజ్ హియర్? వాట్ ఇస్ ద డిసీజ్? Appendicitis. Very good. What is the surgery physician perform? Appendectomy. What is the materials the physician used here? Bandages. Physician used bandages. మనం ఈ మూడు ఐడెంటిఫై చేసుకోవాలి. డిసీజ్ ఏంటి, సర్జరీ ఏంటి, మెటీరియల్స్ ఏంటి. ఫర్ అపెండిసైటిస్ కి we have to add the కోడ్ అసైన్ చేయాలి. K37 అనే కోడ్ అసైన్ చేయాలి. సర్జరీ ఏంటి? అపెండెక్టమీ. అపెండెక్టమీకి the code you have to assign like 44,950. నెక్స్ట్ మెటీరియల్స్ ఏం యూజ్ చేస్తాడు? బ్యాండేజెస్ కి మనం ఏం కోడ్ యూజ్ చేయాలి? B0123. ఇలా బ్యాండేజ్ కి కూడా కోడ్ యూజ్ చేస్తాం. వేటికి? డిసీజెస్ కి, మెటీరియల్స్ కి. డిసీజెస్ అండ్ సర్జరీస్ అండ్ మెటీరియల్స్ కి కోడ్స్ అసైన్ చేసేస్తాం. ద డిసీజ్ లైక్ అపెండిసైటిస్, ద ప్రొసీజర్ లైక్ అపెండెక్టమీ, ద మెటీరియల్స్ లైక్ బ్యాండేజెస్. ఇలా కోర్స్ అసైన్ చేసిన తర్వాత దట్ ఈస్ ద జాబ్ రోల్ ఆఫ్ మెడికల్ కోడర్. మన జాబ్ రోల్ ఏంటి? వి రీడ్ ద ఎంటైర్ పేషెంట్ మెడికల్ రికార్డ్ చూసి వి ట్రాన్స్లేట్ ద diseases or conditions, procedures or surgeries, materials or supplies into universally accepted codes. ఎంటైర్ వాళ్ళు యాక్సెప్ట్ చేసిన కోడ్స్ కన్వర్ట్ చేసే ప్రాసెస్ ని మెడికల్ కోడ్. మనకి ఆన్లైన్ లో సిస్టమ్ లో ఎంటైర్ యొక్క పేషెంట్ యొక్క మెడికల్ రికార్డ్ వస్తుంది. ఆ మెడికల్ రికార్డ్ ని చదివి మెడికల్ రికార్డ్ లో డిసీజ్ ఏముంది, సర్జరీ ఏం చేశాడు అండ్ మెటీరియల్స్ ఏం యూజ్ చేశాడు అనేది ఐడెంటిఫై చేసుకొని వి హావ్ టు అసైన్ ద కోడ్ చేసేసారు. దట్స్ ద జాబ్ రోల్ ఆఫ్ మెడికల్ కోడర్. మన జాబ్ లో ఏంటి? వి కన్వర్ట్ ద టెక్స్ట్ ఫైల్ ని కోడింగ్ ఫైల్ గా కన్వర్ట్ చేస్తాం. దట్ ఈస్ ద జాబ్ రోల్ ఆఫ్ మెడికల్ కోడర్. నెక్స్ట్ జాబ్ రోల్ ఆఫ్ మెడికల్ బిల్లర్ యొక్క జాబ్ రోల్ ఏంటి? ద మెడికల్ బిల్లర్ కన్వర్ట్స్ ద కోడింగ్ ఫైల్ ఇంటూ బిల్లింగ్ ఫామ్. ఇలా మనం కోడ్స్ అసైన్ చేసామా? మనం అసైన్ చేసిన కోడ్స్ కి ద మెడికల్ బిల్లర్ ఏం చేస్తాడు అంటే ఓకే, ఫర్ ద అపెండిసైటిస్ $30. అపెండెక్టమీ సర్జరీ కదా, సర్జరీకి ఎక్కువ రేట్ ఉంటుంది, $200 అపెండెక్టమీకి. నెక్స్ట్ మెటీరియల్స్ బ్యాండేజెస్
$10, మేనేజర్స్ కి $10. ఇలా 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 ఏం అసైన్ చేస్తున్నాడు, బిల్స్ అసైన్ చేస్తాం. ఒరిజినల్ జాబ్ రోల్ ఆఫ్ మెడికల్ బిల్లర్ ఈ కన్వర్ట్స్ కోడ్ ఫైల్స్ ని కోడ్ ఫైల్స్ ని బిల్లింగ్ ఫామ్ గా కన్వర్ట్ చేస్తారు. దట్ ఇస్ ద జాబ్ రోల్ ఆఫ్ మెడికల్ బిల్లర్. జాబ్ రోల్ ఆఫ్ మెడికల్ బిల్లర్. ఫస్ట్ ట్రాన్స్క్రిప్టర్ ఏం చేస్తారు, ఈ ట్రాన్స్లేట్స్ ద ఆడియో ఫైల్ ఇంటూ టెక్స్ట్ ఫైల్. ఆడియో ఫైల్ ని టెక్స్ట్ ఫైల్ గా కన్వర్ట్ చేస్తారు. నెక్స్ట్ మెడికల్ కోడర్ ఏం చేస్తారు, కన్వర్ట్స్ ద టెక్స్ట్ ఫైల్ ఇంటూ కోడింగ్ ఫైల్. ఈ కన్వర్ట్స్ ద టెక్స్ట్ ఫైల్ ఇంటూ కోడింగ్ ఫైల్. ఓకే, మనం మెడికల్ కోడర్స్ యాజ్ ఎ మెడికల్ కోడర్ వాట్ ఈస్ అవర్ జాబ్ రోల్, ఎంటైర్ యొక్క పేషెంట్ యొక్క మెడికల్ డేటాని చదివి ఈ కన్వర్ట్స్ ఇట్ ఇంటూ కోడింగ్ ఫైల్, కోడ్స్ గా కన్వర్ట్ చేస్తాం. నెక్స్ట్ జాబ్ రోల్ ఆఫ్ మెడికల్ బిల్లర్ ఏం చేస్తారు, మనం అసైన్ చేసిన కోడ్స్ ని విల్ కన్వర్ట్స్ ద బిల్స్ గా కన్వర్ట్ చేస్తారు. బిల్స్ అనేవి ఇన్సూరెన్స్ కంపెనీకి పంపిస్తారు. ఇన్సూరెన్స్ కంపెనీ ఎంటైర్ కోడ్స్ ని బిల్స్ ని చూసి డాక్టర్ కి ఏం చేస్తుంది, పేమెంట్ ఇచ్చేస్తుంది. డాక్టర్ కి నువ్వు ఈ సర్జరీ చేస్తారు, అన్ని కరెక్ట్ గా ఉంటే విల్ డూ ద సర్జరీ, పేమెంట్ చేసేస్తుంది ఇన్సూరెన్స్ కంపెనీ. దిస్ ఇస్ అబౌట్ ద ఎంటైర్ మెడికల్ కోడింగ్. ఈ కోడింగ్ లో ఎంటైర్ మెడికల్ జాబ్ రోల్స్ లో ఫస్ట్ మనం ఇప్పుడు నేను అంటే డిసీజెస్ లో అపెండిసైటిస్ కి K37 అన్నాను, అపెండెక్టమీ 44,950 అన్నాను, మెటీరియల్ బ్యాండేజెస్ కి B0123 అని కోర్స్ అసైన్ చేశారు. డైరెక్ట్ గా కోర్స్ అసైన్ చేశారు. ఏ కోడ్ పడితే అలా కోడ్ తీసేసుకోవచ్చా? నో. దెర్ ఆర్ సర్టెన్ బుక్స్. ఈ మెడికల్ కోడింగ్ లో మనం సర్టెన్ బుక్స్ యూజ్ చేస్తాం. దోస్ బుక్స్ ఆర్ కాల్డ్ ICD-10 CM, CPT, HCPCS. The three books outpatient కి మనం మేజర్ గా త్రీ బుక్స్ యూజ్ చేస్తాం. దోస్ బుక్స్ ఆర్ కాల్డ్ ICD-10 CM, CPT, HCPCS. ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ 10th రివిజన్ క్లినికల్ మోడిఫికేషన్. CPT కరెంట్ ప్రొసీజరల్ టెర్మినాలజీ. HCPCS హెల్త్ కేర్ కామన్ ప్రొసీజరల్ కోడింగ్ సిస్టమ్. దిస్ త్రీ బుక్స్ యూజ్ చేసి మనం మెడికల్ కోడింగ్ లో ఎంటైర్ డిసీజెస్ కి అండ్ సర్జరీస్ కి అండ్ మెటీరియల్స్ కి కోర్స్ అసైన్ చేస్తాం. ఫస్ట్ బుక్ ఏంటి, ICD ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ 10th రివిజన్ క్లినికల్ మోడిఫికేషన్. ICD అంటాం. ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ 10th రివిజన్ క్లినికల్ మోడిఫికేషన్ is a book is called ICD. This book was published by WHO. Who is WHO తెలుసా ఎవరు? WHO అంటే ఎవరు? WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పబ్లిషెస్ ద బుక్ కాల్డ్, ఏ బుక్ ని పబ్లిష్ చేస్తుంది ఇది? ICD. వాట్ ఇస్ ద బుక్? ICD. The book was published by WHO called ICD. ICD అంటే ఏంటి? ఇంటర్నేషనల్ ICD-10 CM అంటారు. ICD గా గుర్తుపెట్టుకోండి, ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్. It was published by WHO. It was published by WHO. This book is used to code the diseases. ఈ బుక్ నేమ్ లోనే చెప్తుంది చూడండి, ICD ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్. దేనికి కోడ్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది? డిసీజెస్ కోడ్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. వాట్ ఆర్ ద డిసీజెస్? ఇందాక చూసాం కదా, హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, అపెండిసైటిస్ కానీ, ఫీవర్ కానీ, రైనైటిస్ కానీ, టైఫాయిడ్ కానీ, ఏ డిసీజ్ అయినా సరే, ఎనీ HIV కానీ, సెప్సిస్ కానీ, ఎనీ డిసీజ్ ద పేషెంట్ హ్యావ్ ఎనీ డిసీజ్, ఎంటైర్ డిసీజెస్ కోర్స్ అన్ని అప్రాక్సిమేట్లీ మనకున్న 50,000 డిసీజెస్. ఎన్ని ఉన్నాయి? 50,000 డిసీజెస్ ఉన్నాయి. ఎంటైర్ 50,000 డిసీజెస్ కి 50,000 కోడ్స్ ఉంటాయి. ద బుక్ కాల్డ్ ICD ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్. ఈ బుక్ లో ఎంటైర్ డిసీజెస్ యొక్క కోడ్స్ ఉంటాయి. అండ్ దే ఆర్ 3 to 7 digit ఆల్ఫా న్యూమరిక్ కోడ్స్. 3 to 7 digit ఆల్ఫా న్యూమరిక్ కోడ్స్ ఉంటాయి. 3 to 7 digit ఆల్ఫా. ఎగ్జాంపుల్ B20 ఎన్ని డిజిట్ కోడ్ ఇది? హౌ మెనీ డిజిట్ కోడ్ ఇట్ ఈస్? 3 digit. విచ్ కోడ్? ఆల్ఫా న్యూమరికల్ ఆల్ఫాబెటికల్? ఆల్ఫా న్యూమరికల్. సేమ్ లైక్ వైజ్ A41.9 ఎన్ని డిజిట్? 4 digit ఆల్ఫా న్యూమరికల్ కోడ్. 4 digit ఆల్ఫా న్యూమరికల్. H20.234 ఎన్ని డిజిట్ ఇది? 23 ఆల్ఫా న్యూమరికల్. ఎన్ని డిజిట్? 5 digit. Likewise, G20.3456. 345. 6 digit alphanumerical code. Next, H40.634A. Any digit is? Any digit? Count the digit. Any digit? 7 digit alphanumerical. 7 digit alphanumerical. Illa 3 to 5 digit, 3 to 7 digit alphanumerical codes. The book is called, what is the book? ICD. 3 digit తర్వాత పాయింట్ పెట్టాలి. ICD బుక్ లో ఏంటి, 3 digit తర్వాత పాయింట్ పెట్టాలి. దట్స్ కాల్డ్ as
ఐసీడ్. దట్స్ కాల్డ్ as ఐసీడ్. పాయింట్ ని కౌంట్ చేయొద్దు, గుర్తుపెట్టుకొని పాయింట్ ని కౌంట్ చేయొద్దు. 3 డిజిట్ తర్వాత కంపల్సరీగా పాయింట్ పెడితే దట్ ద బుక్ ఈస్ కాల్డ్ ఐసీడ్, ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్. ద నెక్స్ట్ బుక్ ఈస్ కాల్డ్ సిపిటి, కరెంట్ ప్రొసీజరల్ టెర్మినాలజీ. కరెంట్ ప్రొసీజరల్ టెర్మినాలజీ is called CPT. It was published by American Medical Association, AMA, and US organization AMA, American Medical Association, AMA. This book is used to code the procedures or surgeries or services. Procedures కానీ సర్జరీస్ లైక్ appendectomy, rhinotomy, nephrotomy, x-rays, nephrectomy, ఎంఆర్ఐ, సిటీ స్కాన్, అనస్థీషియా, ఇవన్నీ చూసాం కదా ఇందాక. ఇవన్నీ ఏంటి? సర్జరీస్ కానీ ప్రొసీజర్స్ కానీ. ఏదైనా సర్జరీ హాస్పిటల్లో డెర్మటాటమీ అంటే మేకింగ్ ఇన్సిషన్ ఆన్ స్కిన్, డెర్మటో అంటే స్కిన్. ఏదైనా సర్జరీ కనుక చేస్తే ద బుక్ ఉంటే సర్జరీ కోడ్స్ అనే బుక్ లో ఉంటే ద బుక్ ఈస్ కాల్డ్ సిపిటి. ద బుక్ ఈస్ కాల్డ్ సిపిటి. దే ఆర్ 5 డిజిట్ న్యూమరికల్ కోడ్స్. ఏముంటాయి ఈ బుక్ లో? 5 డిజిట్ న్యూమరికల్ కోడ్స్ ఉంటాయి. 5 డిజిట్ న్యూమరికల్ కోడ్స్ అంటే చూడండి, 32455. ఎన్ని డిజిట్ న్యూమరికల్ కోడ్ ఇది? న్యూమరికల్ కోడ్ అంటే ఏంటి? ఓన్లీ నెంబర్స్ మాత్రమే. ఓన్లీ నెంబర్స్ మాత్రమే. ఎనీ అదర్ ఏదైనా చెప్తారా? 5 డిజిట్ న్యూమరికల్ కోడ్ ఎగ్జాంపుల్. 4 to 6, 5 డిజిట్. 6, 7. దిస్ అ 5 డిజిట్ న్యూమరికల్ కోడ్. ఎనీ అదర్ ఇంకేమైనా చెప్తారా? ఎనీవన్ వాంట్ ట్రై? ఎనీ అదర్? ఓన్లీ నెంబర్స్, 5 నెంబర్స్ చెప్పండి అంతే. ఓకే, 3423. Okay, 34523. It is a 5 digit numerical code. This book was called, what is the book? CPT. ఓన్లీ న్యూమరికల్ నెంబర్స్ ఉంటే సిపిటి అంటాం. దేనికి కోడ్ చేసాం? జరీస్ కోడ్ చేసాం. డిసీజెస్ కి అయితే ఐసిడి, డిసీజెస్ కి అయితే ఐసిడి. దీంట్లో ఏముంటాయి? 3 to 7 ఆల్ఫా న్యూమరికల్ కోడ్స్ ఉంటాయి. 3 డిజిట్ తర్వాత పాయింట్ ఉంటుంది. The next book is called HCPCS. What's the book? Healthcare Common Procedural Coding System. HCPCS అంటారు, Healthcare Common Procedural Coding System. It was published by CMS, Center for Medicare and Medicaid Services. ఇది కూడా ఒక యుఎస్ ఆర్గనైజేషన్. అండ్ దిస్ బుక్ ఈస్ యూజ్ టు కోడ్ ఫర్ ద సప్లైస్ ఆర్ మెటీరియల్స్. సప్లైస్ కానీ మెటీరియల్స్ కోడ్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. దిస్ బుక్ సప్లైస్ ఆర్ మెటీరియల్స్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అంబులెన్స్ సర్వీసెస్, బ్యాండేజెస్, ఇంజెక్షన్, సిరంజెస్, రాడ్స్, స్క్రూస్, metallic plates, anything, wheelchair equipments, anything, all are comes under supplies or material. This book was contained 5 digit alphanumeric code. ఏముంటుంది? 5 digit alphanumeric codes ఉంటాయి. ఎగ్జాంపుల్ A0123. ఇట్స్ అ 5 digit. డాట్ ఉండదు దీంట్లో. దెర్ ఇస్ అ నో డాట్ ఆఫ్టర్ ద 3 digit. 3 digits తర్వాత డాట్ ఉండదు. ఓకే, H4023. 5 digit ఆల్ఫాన్యూమరికల్. ఫస్ట్ డిజిట్ ఆల్ఫాబెట్ ఉంటుంది, రిమైనింగ్ ఆల్ నెంబర్స్ ఉంటాయి. J2345. ఎనీ అదర్ ఏదైనా ట్రై చేస్తారా మీరు? 5 digit ఆల్ఫాన్యూమరికల్ కోడ్. ఎనీ అదర్? ఫస్ట్ డిజిట్ ఆల్ఫాబెట్ తీసుకొని. ఎస్, నో? K14696. It is a 5 digit alphanumeric. 5 digit alphanumeric కోడ్ అంటే హెచ్సిపిసిఎస్. మళ్ళీ చెప్తున్నాను చూడండి, మెడికల్ కోడింగ్ లో ఇలా డిసీజెస్ కి, ప్రతి ఒక్క డిసీజెస్ కి, సర్జరీస్ కి, మెటీరియల్స్ కి కోర్స్ అసైన్ చేయాలి అంటే వి యూజ్ ద అవుట్ పేషెంట్ 3 books యూజ్ చేస్తాం. దోస్ కాల్డ్ ఐసిడి, సిపిడి, హెచ్సిపిసిఎస్. ఐసిడి అంటే ఏంటి? ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్, 10th రివిజన్. బుక్ చేసింది. అండ్ ఈ బుక్ ఐసిడి నేమ్ లోనే చెప్తుంది, డిసీజెస్ కోడ్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ దే ఆర్ 3 to 7 ఆల్ఫా న్యూమరికల్ కోడ్స్ ఉంటాయి. ఆల్ఫాబెట్స్ ప్లస్ నెంబర్ కాంబినేషన్ లో 3 to 7 digits ఉంటాయి. ద బుక్ ఈస్ కాల్డ్ ఐసిడి. నెక్స్ట్ బుక్ ఈస్ కాల్డ్ సిపిటి. సిపిటి అంటే ఏంటి? కరెంట్ ప్రొసీజర్ టెర్మినాలజీ. ఏఎంఏ, అమెరికన్ మెడికల్ అసోసియేషన్ చేసింది. సర్జరీస్ కానీ, ప్రొసీజర్స్ కానీ, సర్వీసెస్ కి యూజ్ చేస్తారు. అండ్ దే ఆర్ 5 digit న్యూమరికల్ కోడ్. 5 digit న్యూమరికల్ కోడ్. న్యూమరికల్ కోడ్ అంటే ఓన్లీ నెంబర్స్ మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ హెచ్సిపిసిఎస్. హెచ్సిపిసిఎస్ అంటే హెల్త్ కేర్ కామన్ ప్రొసీజరల్ కోడింగ్ సిస్టమ్, పబ్లిష్డ్ బై సిఎంఎస్, సెంటర్ ఫర్ మెడికేర్ అండ్ మెడికేర్ సర్వీసెస్. దిస్ బుక్ ఈస్ యూజ్డ్ టు కోడ్ ఫర్ ద సప్లైస్ ఆర్ మెటీరియల్స్ కోడ్. సప్లైస్ అండ్ మెటీరియల్స్ కోడ్స్ కి కోడ్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. దిస్ బుక్ కంటైన్ 5 digit ఆల్ఫా న్యూమరికల్ కోడ్. ఏముంటాయి? 5 digit ఆల్ఫా న్యూమరికల్ కోడ్స్ ఉంటాయి. The book is called HCPCS Center. The book is called HCPCS Center. The book is called HCPCS, Healthcare Common Procedural Coding System. ఓకేనా?
దిస్ ఇస్ అబౌట్ ద ఎంటైర్ బుక్స్. ఇప్పుడు నేను ఒక కోడ్ చెప్తాను, మీరు ఏ బుక్ చెప్పగలరా? ట్రై చేస్తారా? ఎస్. 4 5 6 7 8. ఏ బుక్ అనుకుంటున్నారు? 5 డిజిట్ న్యూమరికల్ కోడ్. ఏ బుక్? సిపిటి. దేనికి యూజ్ చేస్తాం ఈ బుక్ ని? సర్జరీస్ కి యూజ్ చేస్తాం. యా, ప్రొసీజర్స్. నెక్స్ట్, K20. వెరీ గుడ్. ఐసిడి. ఎందుకని 3 డిజిట్ ఆల్ఫా న్యూమరికల్ కోడ్స్ ఉన్నాయి. దేనికి యూజ్ చేస్తాం? డిసీజెస్ క్లాసిఫికేషన్ కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వన్. ఓకే. H40.3. H40.3. ఇట్ ఈస్ ఆల్సో ఐసిడి ఓన్లీ. పాయింట్ వచ్చింది కదా, ఐసిడి దేనికి? డిసీజెస్. నెక్స్ట్, G4567. HCPCS. దేనికి యూజ్ చేస్తాం ఈ బుక్ ని? మెటీరియల్స్ ఆర్ సప్లైస్ కి యూజ్ చేస్తాం. దిస్ ఆర్ ద బుక్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ ద మెడికల్ కోడింగ్. మెడికల్ కోడింగ్ లో యూజ్ చేసే బుక్స్ ఇవన్నీ. ఓకే, వాట్ ఆర్ ద బుక్స్? ఐసిడి, సిపిటి, హెచ్సిపిసిఎస్. ఇస్ ఇట్ క్లియర్? బుక్స్ క్లియరా? Yes. Okay then. Okay, next is certification. The certification is called CPC certification. While I'm introducing myself, it is called as Certified Professional Coder exam conducted by American Academy of Professional Coder. It is a US exam, US based exam, which was conducted by AAPC. Okay. నేను నన్ను ఇంట్రడ్యూస్ చేసుకునేటప్పుడు, వైల్ ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ మై సెల్ఫ్, ఐ సెడ్ మై సెల్ఫ్ రవి కుమార్, ఐఎమ్ సిపిసి, సిఏఐఎంసి అండ్ సిపిఎంబి, FIMC, HCC కోడర్ అని ఇంట్రడ్యూస్ చేసుకున్నాను. వైల్ ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ మై సెల్ఫ్, ఐ ఇంట్రడ్యూస్ లైక్ ఐఎమ్ సిపిసి, సిఐఎంసి, FCPMB, FIMC, HCC సర్టిఫైడ్ కోడర్ అని ఇంట్రడ్యూస్ చేసుకున్నాను. This is the exam called CPC. One of my certification is called CPC certification, Certified Professional Coder exam, which was conducted by AAPC, American Academy of Professional Coder. ఈ ఏఏపిసి అనేది ఒక యుఎస్ లో ఒక ఆర్గనైజేషన్. దిస్ ఆర్గనైజేషన్ కండక్ట్స్ ఎగ్జామ్ కాల్డ్ సిపిసి. ఇట్ ఇస్ అన్ 100 మార్క్స్ ఎగ్జామ్. 70% is the qualifying percentage. 100 marks exam ఉంటుంది. 70% వచ్చి you are called as CPC certified medical coder. It is a 4 hours continuation duration exam and it is an open book exam. ICT, NCM, CPT, HCPCS అనే books ఇస్తారు. It is an open book exam. It is an open book exam. And it has MCQs. MCQs అంటే one question. They will give you the one questions. One question ఇస్తారు and you will get the four option. One question and four options ఉంటాయి. Okay, we have to choose the one option. One option choose చేసుకునేది ఉంటుంది. And no negative marking. There is no negative marking. Negative marking ఏమి ఉండదు. And the fees is approximately for this exam. ఎగ్జామ్ కి వచ్చే ఫీజు అప్రాక్సిమేట్లీ $755 ఉంటుంది. $755 ఉంటుంది యుఎస్ కరెన్సీలో. ఇండియన్ కరెన్సీలో అయితే 60 to 65 thousand ఉంటుంది. 60 to 65 thousand అవుతుంది ఓన్లీ ఫర్ ద ఎగ్జామ్. అండ్ ఇన్ దిస్ ఎగ్జామ్ యూ విల్ గెట్ ద టూ అటెంప్ట్స్. రెండు అటెంప్ట్స్ రాసేదండి. ఫస్ట్ అటెంప్ట్ లో ఫెయిల్ అయినా యూ హ్యావ్ ద నో విత్ దిస్ ఫీజ్ 60 to 65 thousand ఫీజ్ లో యూ కెన్ రైట్ ద సెకండ్ అటెంప్ట్. ఇట్ డిపెండ్ ఆన్ డాలర్ రేట్. మనం డాలర్ తగ్గుతా ఉంటే ఎగ్జామ్ ఫీజ్ తగ్గుతుంది, డాలర్ పెరిగితే ఎగ్జామ్ ఫీజ్ కూడా పెరుగుతుంది. ఓకే, యూ విల్ గెట్ ద టూ అటెంప్ట్. ఫస్ట్ అటెంప్ట్ లో ఫెయిల్ అయితే యూ కెన్ హ్యావ్ ద ఛాన్స్ ఫర్ ద సెకండ్ అటెంప్ట్. ఇప్పుడు మీ అందరికీ ఒక డౌట్ వచ్చి ఉంటుంది, సార్ ఇంత 60 to 65 thousand పెట్టి ఎగ్జామ్ రాయాలా? Is there compulsory? Exam was compulsory to get the job in medical coding? No, the exam is not the mandatory to get the medical coding job. Mandatory ఏం కాదు. ఓకే, మీరు 3 months సిఎన్సి లో కోచింగ్ తీసుకున్నారు. ఆఫ్టర్ టేకింగ్ ద 3 months కోచింగ్ ఆన్ సిఎన్సి క్లౌడ్స్ అండ్ కోడ్స్ లో కోచింగ్ తీసుకున్న తర్వాత వి విల్ ప్రొవైడ్ యూ ద కోచింగ్ సర్టిఫికేషన్. ఆఫ్టర్ ద 3 months we will provide you the coaching certification. సో కోచింగ్ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాం మేము. మా దగ్గర ఇతను 3 months కోచింగ్ తీసుకున్నాడు. హీ హాజ్ అ నాలెడ్జ్ ఆన్ మెడికల్ కోడింగ్ అనే కోచింగ్ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాం. విత్ దిస్ కోచింగ్ సర్టిఫికేషన్ యూ కెన్ క్రాక్ ద ఇంటర్వ్యూని క్రాక్. మేము మీకు ఇంటర్వ్యూస్ అసైన్ చేస్తాము, ఇంటర్వ్యూస్ షెడ్యూల్ చేస్తాము. ఇంటర్వ్యూస్ ని క్రాక్ చేయొచ్చు. యూ కెన్ క్రాక్ ద ఇంటర్వ్యూస్ అండ్ యూ కెన్ గెట్ ద జాబ్ ఆల్సో. ఇంటర్వ్యూస్ క్రాక్ చేసి యూ కెన్ గెట్ ద జాబ్ ఆల్సో. ఇఫ్ యూ వాంట్, మీరు 1 year 2 years తర్వాత ఇఫ్ యూ వాంట్ డూ ద సర్టిఫికేషన్ యూ కెన్ డూ ద సర్టిఫికేషన్ దే. మీరు ఇలా ఈ మనీని ఈ నాన్ సర్టిఫైడ్ గా కొంచెం అమౌంట్ ని పక్కకు పెట్టి ఇఫ్ యూ వాంట్ డూ ద సర్టిఫికేషన్ యూ కెన్ డూ ద సర్టిఫికేషన్. కెరియర్ ఇన్ మెడికల్ కోడింగ్. మెడికల్ కోడింగ్ లో కెరియర్ ఎలా ఉంటుందంటే వి స్టార్ట్ ఫ్రమ్ ద జూనియర్ మెడికల్ కోడర్. జూనియర్ మెడికల్ కోడర్ దెన్ లీడ్స్ టు సీనియర్ మెడికల్ కోడర్.
జూనియర్ మెడికల్ కోడర్ నుంచి సీనియర్ మెడికల్ కోడర్, సీనియర్ మెడికల్ కోడర్ ఫాలోడ్ బై టీమ్ లీడర్ అవుతాం, టీమ్ లీడర్ తర్వాత అసిస్టెంట్ మేనేజర్, దెన్ మేనేజర్, అండ్ డిపెండ్ ఆన్ సిఇఓ, డిపెండ్ ఆన్ కంపెనీ. మీరు ఒకటే ఎన్ని కంపెనీస్ లో ఉన్నారో ప్యాకేజెస్ ఆల్సో డిపెండ్ ఆన్ కంపెనీ. ఫస్ట్ జూనియర్ మెడికల్ కోడర్, దెన్ సీనియర్ మెడికల్ కోడర్, దెన్ టీమ్ లీడర్, దెన్ ఫాలో బై అసిస్టెంట్ మేనేజర్, దెన్ మేనేజర్. Packages depends on companies. Each company offering is dependent. CPC certified more than the non-certified. The Optum, Fresher key, Optum is an MNC company. It's offering 4.2 LPA, 4.2 lakhs per annum. For the certifiers, ఎవరికి ఇది CPC certified ఉంటే, if you are certified, you will get the 4.2 LPA. Okay, the non-certified depend on 2 to 3 LPA. 2 to 3 LPA ఉంటుంది. Okay, there are the lot of jobs for the certifiers as well as non-certifiers. Certifiers as well as non-certifiers. But the packages are more for the certifiers as compared with the non-certified. కొంచెం ప్యాకేజ్ కొంచెం మనీ ఎక్కువ ఉంటుంది. If you do the certificate 60 to 65,000 కట్టి సర్టిఫికేషన్ చేసుకుంటే you will get the more amount, more salary package. Okay, LPA is nothing but lakhs per annum. Okay, next. We CNC, in our CNC we start our training from the basics నుంచి ట్రైన్ చేస్తాము. ఓకే, లైక్ మెడికల్ టర్మ్స్ నుంచి అండ్ ఫాలోడ్ బై అనాటమీ. ఎంటైర్ 11 సిస్టమ్స్ నుంచి డీల్ చేస్తాము. ఆఫ్టర్ అనాటమీ ఐసిడి గురించి చెప్తాము, దెన్ సిపిటి ఎలా యూజ్ చేయాలి అండ్ హెచ్సిపిసిఎస్ ఎలా యూజ్ చేయాలి అనేది ఎంటైర్ డీటెయిల్ గా మీకు ఎవ్రీ గైడ్ లైన్ డిస్కస్ చేస్తాం. ఇఫ్ యూ వాంట్ టు డూ ద సర్టిఫికేషన్ వి ఆల్సో హెల్ప్ యూ ఫర్ ద సర్టిఫికేషన్ కూడా హెల్ప్ చేస్తాము. అండ్ ఆల్సో after if you want to wish to write the exam, we will help you to write the exam కి కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది కూడా గైడ్ చేస్తాం. మీరు లేదు మేము నాన్ ఎగ్జామ్ రాయకుండా సిఎన్సీ కోచింగ్ తీసుకొని ఇఫ్ యూ వాంట్ టు డూ ద జాబ్ కి వెళ్ళాలి అంటే, ఓకే వి విల్ అసైన్ యూ ద ఇంటర్వ్యూ షెడ్యూల్, ద ఇంటర్వ్యూస్ ఆల్సో. ఎవ్రీ సాటర్డే యూ విల్ హ్యావ్ ద మాక్ ఉంటుంది మాక్ ఉంటుంది. ఈ వీక్ లో ఏమైతే సిలబస్ కంప్లీట్ అయిందో ఆ సిలబస్ మీద మీకు ఎగ్జామ్ ఉంటుంది. ఎవ్రీ సాటర్డే విల్ హ్యావ్ దన్ ఎగ్జామ్ అలాంగ్ విత్ ద మాక్ ఇంటర్వ్యూస్ కూడా తీసుకుంటాం మేము. ఓకే, ఎనాటమీ కంప్లీట్ అయిపోయింది, ఎనాటమీ మీద మాక్ ఇంటర్వ్యూస్ కంప్లీట్ చేస్తాము. ఓకే, వి వెంట్ గ్యారంటీ యూ మిమ్మల్ని 100% జాబ్ ఇచ్చేస్తాం. నేనే కాదు, నాట్ ఓన్లీ సిఎన్సి, ఏదైనా కంపెనీ అన్నా కూడా డోంట్ ట్రస్ట్ ఆన్ దెమ్. బికాస్ మీకు జాబ్ 100% వాళ్ళు ఇవ్వలేరు, ఎందుకని వాళ్ళ కంపెనీ కాదు అది. మీరు ఈ 3 మంత్స్ లో వర్క్ చేసి ఇంటర్వ్యూ ప్యానల్ లో మిమ్మల్ని కూర్చోబెడతాం. కంపెనీ కూడా ఎలా తీసుకుంటుంది, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు డూ ద జాబ్, మీరు 100% జాబ్ చేయగలరు అంటే మీ దగ్గర నాలెడ్జ్ ఉంటేనే ద కంపెనీ విల్ టేక్. ఓకే, మిమ్మల్ని ఇంటర్వ్యూస్ కి అయితే 100% షెడ్యూల్ చేస్తాము. ఇంటర్వ్యూస్ కి షెడ్యూల్ చేసిన తర్వాత యూ హ్యావ్ టు గో ఫర్ ద ఇంటర్వ్యూస్ అండ్ యూ హ్యావ్ టు క్రాక్ ద ఇంటర్వ్యూస్ క్రాక్ చేసేదే ఉంటుంది. ఓకే, దిస్ ఆర్ ఆల్ ద బుక్స్ అండ్ టుమారో ఐ విల్ టేక్ ద బేసిక్ సెషన్ తీసుకుంటాను, కంటిన్యూస్ సెషన్ తీసుకుంటాను. మెడికల్ టెర్మినాలజీ అనాటమీ ఎలా ఉంటుంది, ఈ మెడికల్ కోడింగ్ లో మెడికల్ టర్మ్స్ అనాటమీ ఎలా యూజ్ చేస్తాము అని చెప్తాము. అండ్ వీఆర్ డీలింగ్ విత్ బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. ఆన్లైన్ ఉంటుంది అండ్ ఫాలోడ్ బై ఆఫ్లైన్ కూడా ఉంటాయి సెషన్స్, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ సెషన్. ఇఫ్ యూ వాంట్ టు డూ ద ఆఫ్లైన్